లెజెండరీ యాక్టర్ మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. అక్టోబర్ 8న జరిగే 70వ నేషనల్ ఫిలిం అవార్డు సెరమనీలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును మిథున్ చక్రవర్తి అందుకోనున్నారని ట్వీట్ చేశారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. కళారంగంలో చక్రవర్తి అందించిన సేవలకు సరైన గుర్తింపు దక్కిందన్నారు. ఇక ఇటీవలే ఆయన్ను పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం. 1977లో సినీ కెరీర్ను ప్రారంభించారు మిథున్ చక్రవర్తి. తొలి సినిమాతోనే నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు పొందారు. అగ్నిపథ్, ముఝే ఇన్సాఫ్ చాహియే వంటి సినిమాలతో దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు. లెజెండరీ యాక్టర్ మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. అక్టోబర్ 8న జరిగే 70వ నేషనల్ ఫిలిం అవార్డు సెరమనీలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును మిథున్ చక్రవర్తి అందుకోనున్నారని ట్వీట్ చేశారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. కళారంగంలో చక్రవర్తి అందించిన సేవలకు సరైన గుర్తింపు దక్కిందన్నారు. ఇక ఇటీవలే ఆయన్ను పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం. 1977లో సినీ కెరీర్ను ప్రారంభించారు మిథున్ చక్రవర్తి. తొలి సినిమాతోనే నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు పొందారు. అగ్నిపథ్, ముఝే ఇన్సాఫ్ చాహియే వంటి సినిమాలతో దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు.